ఈ వీడియో మేము చేసేది అవేర్నెస్ కోసం అండ్ ఈ వీడియోలో మేము చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాం విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. సిగ్గు మొహమాటం అన్ని వదిలేసి ఈ వీడియోని చూడండి. కాండమ్ అసలు ఎవరు కనిపెట్టారు అండ్ దాని స్టోరీ ఏంటి, సేఫ్టీని ఎలా తయారు చేస్తారు, మనం యూజ్ చేసే సేఫ్టీలో ఇన్ని ఫ్లేవర్స్ ఎందుకు, మన ఇండియాలో సేఫ్టీ అంటే ఎందుకు ఇంతలా సిగ్గుపడతారు వెన్ వి కంపేర్ టు అదర్ కంట్రీస్, ప్రొటెక్షన్ వాడడం 100% సేఫా కాదా, ఇలా చాలా క్వశ్చన్స్ కి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఆన్సర్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి అవేర్నెస్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ లా ఉంటుంది. సేఫ్టీని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు అండ్ మేము రీసెర్చ్ చేస్తున్న టైంలో మాకు చాలా థియరీస్ తెలిసాయి. అందులో కొన్ని థియరీస్ చెప్తాం. కాండమ్ కి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. 200 AD లోనే ఈజిప్టియన్స్ సేఫ్టీని తయారు చేశారు అండ్ వాటిని ఎలా తయారు చేశారు అని గుహల గోడల మీద కూడా బొమ్మలు వేశారు. అప్పట్లో సేఫ్టీని పోర్క్ ఇంటెస్టైన్ తో చేసేవారు, అంటే పంది పేగుని కొన్ని లూబ్రికెంట్ ఆయిల్స్ వేసి వాడేవారు. ఇంకో థియరీ ఏంటంటే 1594 లో ఇటాలియన్ డాక్టర్ గబ్రిలి ఫెలోఫియా సిఫిలిస్ అనే వ్యాధి నుంచి కాపాడుకోవడానికి ఫస్ట్ కాండమ్ ని తయారు చేశారు. అండ్ లాస్ట్ థియరీ 1839 లో చార్లెస్ గుడ్డియర్ అనే వ్యక్తి మొదటిసారి వల్కనైజింగ్ రబ్బర్ తో సేఫ్టీని తయారు చేశారు. వాటినే రబ్బర్ కాండమ్స్ అనేవారు. 1855 లో ఫస్ట్ రబ్బర్ కాండమ్ ని ప్రొడ్యూస్ చేశారు. కాండమ్స్ ని ఏ మెటీరియల్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలుసుకుందాం. కాండమ్స్ ని స్టైల్ గా అండ్ డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ సైజెస్ లో చేస్తారు. ఒక సేఫ్టీ మ్యానుఫ్యాక్చర్ అవి మార్కెట్ లోకి రావడానికి చాలా టెస్టులు చేసి మంచి క్వాలిటీ మెటీరియల్ తో చేసి రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం కాండమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఏ కంపెనీ అయినా గవర్నమెంట్ పెట్టే రూల్స్ ప్రకారంగానే చేయాలి. అండ్ ఈ సేఫ్టీస్ ప్రెగ్నెన్సీ రాకుండా అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కాండమ్స్ అన్ని నేచురల్ లాటెక్స్ రబ్బర్ తో చేస్తారు అండ్ ఆ మెటీరియల్ అనేది రబ్బర్ ట్రేస్ నుంచి తెస్తారు. ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. లాటెక్స్ రబ్బర్ 80% కలుపుతారు, పాలియూరేథిన్ 15% కలుపుతారు అండ్ ల్యాంప్స్ ఇంటెస్టైన్ 5% ఉంటుంది, అంటే యానిమల్ స్కిన్స్. ఈ మెటీరియల్స్ ని మిక్స్ చేసిన తర్వాత కొన్ని షేప్డ్ గ్లాస్ మోల్డ్స్ ని ముంచి ఆ షేప్ ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ సేఫ్టీస్ ని టెస్ట్ చేయడానికి ఒక ఎలక్ట్రిఫైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ కి పెడతారు. ఏదైనా డిఫెక్ట్ ఉంటే తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ఎయిర్ ఇన్ఫ్లేషన్ టెస్ట్ కూడా చేస్తారు. దాంట్లో 25 లీటర్స్ ఎయిర్ పర్ మినిట్ ని పంపిస్తారు. దాని వల్ల ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ ఆ సేఫ్టీస్ లో వాటర్ నింపుతారు అండ్ వాటర్ నింపిన తర్వాత వాటిని రోల్ చేస్తారు. ఏదైనా డిఫెక్ట్ ఉందో లేదో తెలుస్తుంది. దాని తర్వాత వాటిని మెషిన్స్ తో స్ట్రెచ్ చేస్తారు. దాంట్లో యాక్చువల్ స్ట్రెచ్ కన్నా 750 టైం ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు అది మంచి సేఫ్టీ అన్నమాట. ఆఫ్టర్ ఈ అన్ని టెస్ట్ లో పాస్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా ప్యాక్ చేసి షిప్పింగ్ చేస్తారు. అండ్ వరల్డ్ వైడ్ గా పర్ డే 41 మిలియన్ కాండమ్స్ ని తయారు చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన టైం నుంచి 1 ఇయర్ వరకు దాని ఎక్స్పైరీ ఉంటుంది. ఈ కాండమ్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి, తెలుసుకుందాం. లాటెక్స్ కాండమ్స్, ప్లాస్టిక్ కాండమ్స్, ల్యాంప్ స్కిన్, ఇంటర్నల్, ఫ్లేవర్, గ్లో ఇన్ ద డార్క్, రిబ్డ్ కాండమ్స్, స్పెర్మిసైడ్, థిన్ ఆర్ అల్ట్రా థిన్, లూబ్రికేటెడ్ కాండమ్స్. వై సో మెనీ ఫ్లేవర్స్? చాలా మందికి తెలియదు ఫ్లేవర్డ్ కాండమ్స్ ఓన్లీ ఓరల్ సెక్స్ కి మాత్రమే యూజ్ చేస్తారు. ఓరల్ సెక్స్ అంటే ఏంటో గూగుల్ చేయండి. అది తెలియక చాలా మంది ఈ ఫ్లేవర్ కాండమ్స్ ని వెజైనల్ సెక్స్ కి వాడతారు. దాని వల్ల UTI లాంటి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఫ్లేవర్డ్ కాండమ్స్ అనేవి జస్ట్ టేస్ట్ పర్పస్ వాడతారు. సో ఈ ఫ్లేవర్డ్ కాండమ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. మింట్, గ్రేప్, బనానా, స్ట్రాబెరీ, ఆరెంజ్, చాక్లెట్, బబుల్ గమ్, కోలా, వెనీలా, యాపిల్, చెర్రీ, బటర్ స్కాచ్, ఇలా చాలా ఉన్నాయి. కాండమ్స్ వాడడం 100% సేఫ్టీ అంటారు, కానీ అవి నిజంగా సేఫ్టీయా కాదా తెలుసుకుందాం. కాండమ్స్ ని సరిగ్గా వాడితే అవి 98% సేఫ్. బట్ చాలా మంది సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల 82% ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ ప్రతి 5 అమ్మాయిల్లో ఒకరు ప్రెగ్నెంట్ అవుతున్నారు ఈ ప్రొటెక్షన్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల. మన ఇండియాలో ఎందుకు కాండమ్స్ అంటే ఇంతలా సిగ్గుపడతారు? ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మందికి సెక్స్ అన్న కాండమ్స్ అన్న ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. అండ్ చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్లి సేఫ్టీస్ ని కొనడానికి చాలా సిగ్గుపడతారు. అది సిగ్గుతోనో భయంతోనో తెలియదు. ఇక్కడ సిగ్గుపడితే లైఫ్ అంతా సిగ్గుపడాలి. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ హ్యాపెన్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కాండమ్స్ ని యూజ్ చేయరు. ఎందుకని అడిగితే ఫీల్ రాదంట. ఫీల్ రావట్లేదని కాండమ్స్ ని యూజ్ చేయకుండా చేస్తే ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీ లైఫ్ అంతా గిల్టీ ఫీల్ అవ్వాలి. చూసుకోమల్లా. ప్రపంచంలో హైయెస్ట్ గా కాండమ్స్ ని యూజ్ చేసే కంట్రీ జపాన్. మన ఇండియా ఏ ప్లేస్ లో ఉంది అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మన ఇండియా 2nd ప్లేస్ లో ఉంది. హైయెస్ట్ ర్యాంక్ లో కాదు, లోయెస్ట్ ర్యాంక్ లో ఉంది కదా. ఏంటి ప్రాబ్లం అని మీకు డౌట్ రావచ్చు. అవేర్నెస్ లేకుండా ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే పొరపాటున ప్రెగ్నెంట్ అవుతారు. అండ్ సరైన నాలెడ్జ్ లేకుండా అబార్షన్ అంటూ పపాయ జ్యూస్ అంటూ తాగుతారు. అందుకే మన ఇండియా వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ అయింది. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ తెలిసింది అనుకుంటున్నాం. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇవ్వండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మా కష్టానికి మీ ఇష్టంతో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాం. అంటిల్ సీ యూ.